రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ లో వ్యవసాయ ఆంధ్రీకరణ పథకాన్ని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తేవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. అర్హులైన రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, అలాగే పవర్ టిల్లర్లు, స్పేయర్లు, రోటావేటర్, గడ్డి కట్టే యంత్రాలు, బ్రష్ కట్టర్, కల్టివేటర్ వంటి పరికరాలను పంపిణీ చేశారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతుల శ్రమ, ఖర్చులు తగ్గి పంట దిగుబడులు పెరుగుతాయని ఎమ్మెల్యే సూచించారు. విదేశాలు పిల్లలు అదేవిధంగా ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక విషయం నేను రైతాంగాన్ని ప్రోత్సహించకపోతే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళైతే అందుకే మన ప్రభుత్వం రాకముందు మేము చెప్పినాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పినాం. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పినాం. ఈ పథకాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో మేము 6 పథకాలు ఇస్తున్నాం. 6లో ఇంకొకటో 2 ఇవ్వలేదు. ఆ రోజు రైతులే కావచ్చు, గ్రామాలలో ఉండే పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఇంటింటికి 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తామన్నాం. అదేవిధంగా ఆ రోజు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్